మరి నేను 9వ క్లాస్ ప్రారంభమవుతున్న సమయంలో అమెరికా దేశం నుంచి మా నాన్నగారు వచ్చినప్పుడు నేను చెప్పే వాక్యాలని, అంటే చిన్నప్పటి నుంచి నేను వాక్యాలు చెప్పాను. దాదాపు 12 ఏళ్ళ వయసు నుంచే నా మొదటి ప్రసంగం నేను చేశాను. ఆ వాక్యాన్ని నాన్నగారు వీడియో తీసి అది ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే అక్కడ అమెరికా దేశంలో, నాన్నగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు, మా తాతగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు. వాళ్ళు నా ప్రసంగం విని వాళ్ళు అన్నారంట, చిన్న వయసులో ఇంత బాగా ప్రసంగం చెప్తున్నాడు కదా, వై డోంట్ యూ బ్రింగ్ హిమ్ ఫర్ ఎన్ యూత్ కాన్ఫరెన్స్, నీతో పాటు ఎందుకని నీ కుమారుని తీసుకురావకూడదు, యూత్ కాన్ఫరెన్స్లో బోధించడానికి అవకాశం ఇస్తామని. అప్పుడు 12 నుంచి నాకు 14 ఏళ్ళు వచ్చినాయి. 9వ తరగతిలోకి నేను ఎంటర్ అవుతున్నాను. 9వ తరగతిలో ఎంటర్ అవుతున్నప్పుడే 21 రోజులకి కంప్లీట్ ఎవ్రీడే మీటింగ్స్ బుక్ అయిపోయి 21 రోజులకి 14 ఏళ్ళ కుర్రోని అమెరికా దేశం ఫ్రీగా తీసుకెళ్ళి, ఫ్రీగా ఫుడ్ పెట్టి, ఫ్రీగా స్టే ఇచ్చి, ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి, నాకు కానుకిచ్చి 21 రోజులు నన్ను వాడుకోవడానికి నన్ను పిలిచారండి. ఇప్పుడంటే అమెరికా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ 10-12 ఏళ్ళ క్రితం అమెరికా వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం. అవునా కాదా అండి? ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, యూరోప్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, అప్పుడు ఈజీగా ఉండేది కాదు. ఆ వయసులో నాకు అవకాశం వచ్చిందని చెప్తే నాకు ఆనందానికి నేను ఆనందం తట్టుకోలేక ఆపుకోలేం కదండి. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, నేను అమెరికా వెళ్తున్నాను, నాకు ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్తున్నారు, 21 days నేను అమెరికాలో ఉంటాను. అంటే మరి స్కూల్ వెళ్ళారా, అరే మాకేం పట్టుకొస్తావు, నాకు ఆ చాక్లెట్ పట్టురా, నా ఫ్రెండ్ ఈ వాచ్ పట్టుకురా అని అందరూ చెప్తారు కదా మనకి. అలా నాకు చెప్పేవారు, నేను హ్యాపీ అయిపోయేవాడిని. ఈలోపు వీసా స్లాట్ బుక్ చేశారు మా నాన్నగారు, అమ్మగారు. మా అమ్మగారు స్కూల్కి వచ్చారు పర్మిషన్ తీసుకోవడానికి. మరి స్కూల్ లీవ్ కావాలండి. ముందు వీసా తీసుకోవడానికి మేము వేరే ఊరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాబట్టి మాకు ఆ డేస్ తర్వాత 21 రోజులు అవ్వగానే రాగానే వెంటనే స్కూల్కి మళ్ళీ తీసుకొస్తామంటే ఫస్ట్ ఆమె ఒప్పుకోలే. అలా కుదరదండి, కెరియర్ చదువు చాలా ముఖ్యం అంటే మా అమ్మగారు చెప్పారు, అందరికీ చదువు ఎలా ముఖ్యమో, డాక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, ఇంజనీర్ పిల్లలకి చదువు ముఖ్యం, కలెక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, మా అబ్బాయికి కూడా చదువు ముఖ్యం, కానీ దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం అండి. తన్ని చిన్నప్పుడే మేము సమర్పించుకున్నాం. ప్రిన్సిపల్కి అర్థం కాదు కదా, మా అమ్మగారు చెప్తున్నారు, మేము సమర్పించామండి, తన దేవుడు సేవే చేస్తాడు, చదువుకోపోయినా పర్లేదు కానీ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకూడదండి అని చెప్తే మా ప్రిన్సిపల్ అన్నారంట, సరే అండి మీ అబ్బాయిని మా డీన్తో మాట్లాడమనండి, ఎందుకంటే నాకు ఈ క్రిస్టియానిటీ వాటి గురించి నాకు తెలీదు, మా డీన్ క్రైస్తవుడండి, మీ అబ్బాయిని ఆయనతో మాట్లాడమనండి, ఆయన పిలుస్తాడు, అప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళమనండి అన్నారంట. ఇంతకీ ఆ డీన్ ఎవరంటే మా మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ హడలు, లావుగా నల్లగా ఎత్తుగా ఉంటాడు, ఆయన బాగా కొడతాడు, ఆయనకి ఎవరు ఎదురు సమాధానం చెప్పరు. ఆయన ప్రశ్న అడిగితే చదివేవాడు కూడా నోరు తెరవడు, ఒకవేళ తప్పు చెప్తే బాధేస్తాడేమో వేసింది. అమ్మ ఆయన కొడతాడమ్మా అంటే, నిన్నెందుకు కొడతారు, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి వెళ్ళి మాట్లాడమన్నారు. 2 రోజులైంది నేను తప్పించుకొని తిరిగాను స్కూల్లో. గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడుకుంటే నన్ను పిలిచారండి మా సార్. గేమ్స్ పీరియడ్లో మొత్తం 7th, 8th, 9th, 10th క్లాస్ అందరికీ ఒకేసారి గేమ్స్ పీరియడ్ ఇచ్చేస్తారు మా స్కూల్లో. సో ఆ కారిడార్, ఆ లాబీ అంతా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న సమయంలో ఆయన ఒక్కడే క్లాసులో మధ్యలో టేబుల్లో కూర్చొని ఇలా రారా అన్నాడండి. ఇంకా నాకు వణికిపోయినాయి, నా కాళ్ళు చేతులు ఆడలా, అలాగే నడుచుకెళ్ళా. సార్ మే కమిన్ అన్న రా. ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడు, ఆ రోజు తెలుగులో ఇలాగ మాట్లాడుతున్నాడు, రారా అని. ఎప్పుడు అలా అగౌరవంగా ఆయన మాట్లాడు, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, చాలా స్ట్రిక్ట్, ఆయన మంచి మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ భయమే. ఆయన అలా పిలిచి నాకు భయం వేసింది. ఏంటి నీకు 4 రోజులు సెలవు కావాలంట అన్నారండి. అవును సార్, నాకు అమెరికాలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారంటే. వాక్యం చెప్పడానిక? ఏం చేస్తూ ఉంటావండి నువ్వు అంటే, నేను మామూలుగా మా చర్చిలో సండే స్కూల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి. మా నాన్నగారు పాస్టర్ గారు, మా నాన్నగారిని పేరు చెప్పలేదు, నేను సేవ చేస్తున్నారు ఏమీ చెప్పలే, పాస్టర్ గారిని మాత్రమే చెప్పాను. ఒక నవ్వి ఆయన అన్నాడు కదా, అయితే ఇలా చెప్పరా, 66 పుస్తకాల పేర్లు చెప్పు, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి. నాకు సమాధానం ఇవ్వడానికి సమయం పట్ల టక ప్రశ్న వేస్తున్నాడు. బైబిల్ గ్రంథం అన్నట్లుగానే పెద్ద గ్రంథం ఏంటి అన్నట్లుగానే పెద్ద వాక్యం ఏంటి, ఎక్కువ వచనాలు ఎన్ని వచనాలు ఉన్నాయి, చిన్న గ్రంథం ఏంటి, చిన్న వాక్యాలు ఏంటి, మత్తయి సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. నేను టక ప్రశ్న వేసేటప్పటికి నాకు కల్లో నీళ్ళు తిరిగిపోయి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఈయన అంత అలా మాట్లాడుతుంటే, నువ్వు సండే స్కూల్ టీచరా అని నవ్వాడండి. సార్ లేదు సార్ నేను చెప్తాను అంటే, అయితే కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు నాకు గుర్తు రాలేదండి ఆ సమయంలో. అంత భయపెట్టేటప్పటికి ఏం గుర్తొస్తుంది, 14 ఏళ్ళ కుర్రోడికి ఏం గుర్తొస్తుంది, నాకు భయం వేసింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను ఏడుస్తుంటే, పో
నువ్వు వెళ్ళినా నీకు వీసా రాదు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా నువ్వేం చెప్పలేవు, ఎక్కడే చెప్పలేకపోతే అంత పెద్దోళ్ళ ముందు అమెరికా దేశంలో ఏం చెప్తావు అన్నాడండి. ఏడ్చుకుంటే వెళ్ళిపోయాను ఇంటికి. ఇంట్లో ఒకవేళ కనుక సార్ నన్ను ఇలా ప్రశ్నలు అడిగారు, నేను జవాబు చెప్పలేకపోయాను అంటే, నీకు అదే తెలియకపోతే నువ్వు వాక్యం వల్ల చెప్తాను మా ఇంట్లో అనరా. నాకు భయం వేసింది, నేను చెప్పలా ఇంట్లో, అలాగే భయపడతా ఉన్నాను. మామూలుగా రోజులు దొరుకుతున్నాయి. ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు బయట ఉన్నప్పుడే ప్రార్థించుకున్నాను, ప్రభువా నన్ను అవమానించారు, ఎలాగైనా నాకు వీసా దయచే ప్రభువా అని లోపలికి వెళ్ళాను. సింపుల్గా నాకు వీసా ఇచ్చారు. బయటకు వచ్చి వీసా వచ్చిందని చెప్పాను. నెక్స్ట్ రోజు మా నాన్నగారు నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఆయన వీసా రాదన్నాడు, అమెరికా వెళ్ళలేనన్నాడు. వీసా వచ్చింది. నేను అమెరికా వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేసి 21 రోజులు కూడా ప్రసంగాలు చేసి దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకున్నాడు. అది కాదండి హైలైట్, అక్కడ వాడుకున్నాడు దేవుడు. మరలా నేను తిరిగి వచ్చినప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను, ఇలా అన్నారమ్మా సార్ నన్ను అవమానించారంటే, పద స్కూల్కి అన్నారు. మొత్తం అమ్మగారు అందరికీ చాక్లెట్లు అన్నీ కొనిసారు. మా క్లాస్ అందరికీ, మా టీచర్లందరికీ అమెరికా దేశంలో నుంచి కొన్ని తీసుకొస్తే అవి ప్యాక్ చేసి, ఇండియాలో కొన్ని అన్నీ ప్యాక్ చేసి అందరికీ బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేసి అందరి దగ్గరికి వెళ్ళాం. అందరికీ నేను అమ్మగారు వెళ్ళి బర్త్డేలకి ఇస్తాం కదా స్కూల్లో, అలా అందరికీ గిఫ్ట్లు ఇచ్చాం. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మా అమ్మగారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వమన్నారు. ఇది ఉన్నట్టే సార్ ఇలా చూశారు, సార్ మా అబ్బాయి మీతో ఏదో చెప్తాడంట అన్నారు. నాకు భయం వేస్తుంది, చెప్పరా అన్నారు మా అమ్మగారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్నలు గుర్చేలా జవాబులు టకా 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 మొత్తం అన్ని జవాబులు చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అలా ఆశ్చర్యపోయాడు. ఓకే వెళ్ళు అన్నాడు. నన్ను ఆయన అవమానించాడు, కానీ మా అమ్మగారు నాకు ఏం చెప్పారో తెలుసా, దేవుడు ఒకళ్ళు ఎన్నుకున్నప్పుడు వాడికి వాక్యం ఎంత తెలుసు, లేకపోతే ఆడు ఎంత భక్తిపరుడు, లేకపోతే ఆడికి ఎంత తలాంతులు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉందని చూడమ్మా, ఎవరు ఆయనకి అవైలబుల్గా ఉన్నాడు, ఎవరు ఆయనకి అందుబాటులో ఉన్నాడో ఆయన తీసుకుని వెళ్ళి వాడుకుంటాడంటే దేవుడు. నీకేమీ తెలియకపోయినా నిన్ను అమెరికా దేశంలో అంతకుముందు వాడుకున్నాడు కదా, అందుకని ఆయన ముందు నేను చెప్పమన్నానని మా అమ్మగారు చెప్పారు నాకు. ఆ తర్వాత మా స్కూల్ హెడ్ బాయ్ ఎలక్షన్స్ జరిగినాయండి. స్కూల్ ఓనర్ మనవడికి నాకు పోటీ. స్కూల్ అందరూ ఓట్లేశారు స్కూల్ హెడ్ అంతటికి లీడర్గా. అప్పుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా, అసెంబ్లీలో నా పేరు పిలిచారు. మా ప్రిన్సిపల్ నాకు ఇక్కడ స్కూల్ పీపుల్ లీడర్ అంటే స్కూల్ హెడ్ బాయ్ అని చెప్పి ఇక్కడ బ్యాడ్జ్ పెట్టారు. ఇక్కడ మాకు స్టార్స్ పెడతారండి, ఫ్లాప్స్గా స్టార్స్ ఎవరు పెట్టాలో తెలుసా, ఈ డీనే పెట్టాలండి. ఏ డీన్ అయితే నన్ను అవమానించాడో అదే డీన్తో ఇక్కడ స్టార్స్ పెట్టించి చప్పట్లు కొట్టించాడండి దేవుడు. హల్లెలూయా. నిన్ను అవమానిస్తున్నారా ప్రజలు? ఏ ప్రాంతంలో అయితే నువ్వు అవమానపడ్డావో, ఏ ప్రాంతంలో అయితే నిన్ను తక్కువగా చూశారో ఆ ప్రాంతంలో నేను హెచ్చిస్తాడండి దేవుడు. నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు చిన్నవాడువా, స్కూల్లో వెళ్ళేవాడువా, లేకపోతే కాలేజీలకు వెళ్ళేవాడువా, లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు, లేకపోతే ముసలివాడువా, సంబంధం లేదండి. ప్రభువు నిన్ను అవమానించారా, ఆయన నామంలో ఎవరైనా నిన్ను అవమానించినట్లయితే నువ్వు ఏం తెలిసినా తెలియకపోయినా నిన్ను ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా.